ఇక్కడ మేజర్‌గా మనం ఒక ఎక్కువ కేటగరీ చూసుకుంటే విమెన్ ఉంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ర్యాపిడ్ గ్రోత్ అనేది వచ్చేస్తుంది బాడీలో ఫ్యాట్ కానీ, ఏ రకంగా అయినా సరే. మీరన్నట్టు హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. సో, వాళ్ళందరికీ గూడా మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? నా దగ్గరకొచ్చిన వాళ్ళకి ముందు నా కండిషన్స్ చెప్తాను. ఓకే. కండిషన్స్‌కి ఓకే అయితే ట్రీట్మెంట్ ఈజ్ ఫైన్ అందరికంటే. క్యాలరీ డెఫిసిట్ విత్ హెల్తీ డైట్. హుహు. ఆకలేసినా అడిషనల్ ఆడియో ఉంటాయి. హ్మ్. సో, హెల్తీ ఆప్షన్స్ అది కూడా విత్ యువర్ అప్రూవల్ తినాల్సిన లేదు అక్కర్లేదు. ఓకే. ఇట్స్ దేర్ విష్. అంటే డే మొత్తంలో ఒక 4 సార్లు తినొచ్చది. ఓకే. ఓకే. అంటే 10 ఆప్షన్స్ ఇస్తా. అంటే ఒకటే ఆప్షన్ ఇస్తానా అంటే లేదు 10 ఆప్షన్స్ ఇస్తా. హ్మ్. సో, అది మీకు మధ్యలో ఎప్పుడు ఆకలేసినా తినొచ్చు. ఓకే. అదర్ దాన్ మీన్స్ ప్రిస్క్రైబ్ చేసిన డైట్ కాకుండా యూ హ్యావ్ అన్ అడిషనల్ ఆప్షన్స్. ఓకే. సో, దానివల్ల మనకి ఆకలి అనేది మాత్రం ఉండదు. ఓకే. ఓకే. ఓన్లీ మేము ఒక సర్టైన్ వెయిట్ ఒక బిఎంఆర్ తీసుకున్నాక వాళ్ళ ప్రీవియస్ హెల్త్ హిస్టరీ వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి మనం ఎంత తగ్గుతాము అనేది ఒక ఎస్టిమేట్ వెయిట్ చెప్తాం అనమాట. 3 కేజెసా, 3 ముందే to 4 చెప్తారు వాళ్ళు కేజెసా, ఎంత తగ్గగలరు అని. 3 to 5 కేజెసా, 4 to 5 కేజెసా, 4 to 6 కేజెసా అనేది మనం వాళ్ళ బిఎంఆర్ని బట్టి మనం డిసైడ్ చేసి చెప్పేస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అనంగానే ఒక్కసారిగా ఫుడ్ చాలా తగ్గించాలేమో, నీరసం వస్తుంది కదా అని కూడా భయపడతారు కదా! వాళ్ళకేం చెప్తారు? నేను తగ్గించేది రైస్ క్వాంటిటీ, దోసలు, ఇడ్లీలు, పుల్కాలు మిగతావన్నీ కాదు. అండ్ అడిషనల్ ఆడియో కూడా పెడతాను. అవును. అండ్ ఏదైనా మన వంట ఇంట్లో మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తోనే పెడతాను. నేను ఒక్క ప్రోడక్ట్ కూడా పంపిను. నేను ఒక్క ప్రోడక్ట్ కూడా అమ్మను. ఓకే. నేను ఒక్క ప్రోడక్ట్ని కూడా ప్రమోట్ చేయను. ఓన్లీ రెగ్యులర్‌గా మనం తినే ఫుడ్ నుంచే మీరు డైట్ అనేది అంటే హెల్త్, వెయిట్ ఎలా తగ్గించుకోవాలనేది మీరు క్లియర్‌గా చెప్తారు. అండ్ వాళ్ళు రెగ్యులర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వన్స్ ఏ మీల్ తీసుకోవడం ఒక రకంగా అవుతే, కొంతమంది ఏంటంటే ఓన్లీ చపాతీ తింటారు. ఎలా అంటే ఇంకా అదొక ఖచ్చితంగా కంకణం కట్టుకొని నేను చపాతీ తింటే ఇంక నాకు వేరే రకంగా ఏ ఇబ్బందులు రావు, షుగర్ ఇవి రావు అని ఫీల్ అవుతారు. వెయిట్ తగ్గుతాం అనుకుంటారు. బట్ తర్వాత చాలా ఎఫెక్ట్ అవుతది. సో, వాళ్ళకి మీరేం చెప్తారు? 1 మీల్ ఏ డే మెయింటెనెన్స్‌లో పనికొస్తది. ఓకే. ఆ 1 మీల్ ఏ డే కూడా అన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్‌గా తీసుకోగలిగిన వాళ్ళు మాత్రమే చక్కగా తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ తీసుకోలేని వాళ్ళు హ్యాపీగా ఉండి ఏది కావాలంటే అది కూడా తినొచ్చు. ఓకే. సూపర్. ఇట్స్ ఓన్లీ మీ హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. మీరు పొద్దున్నే లేస్తున్నారా చక్కగా, హ్యాపీగా ఉంటున్నారా, అన్నీ హ్యాపీగా అంటే రూ. 5 ఉన్నా హ్యాపీగా ఉండొచ్చు, రూ. 100 ఉన్నా హ్యాపీగా ఉండొచ్చు, రూ. 1000 ఉన్నా హ్యాపీగా ఉండొచ్చు. సో, హ్యాపీగా ఉండటం అనేది మన మైండ్ బట్టి మనం ఆ ప్రాబ్లమ్‌ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది.